అటవీ భూముల్లో సాగు చేసిన జామాయిల్ చెట్లను తమకు తెలియకుండా బీట్ అధికారిని గిరిజ అమ్మేశారని, తమకు రావాల్సిన వాటా ఇవ్వలేదని గిరిజన కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో నరికేసిన జామాయిల్ చెట్లను గిరిజనులు మీడియాకు చూపించారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కమిటీ ద్వారా గిరిజనులు జామాయిల్ సాగు చేపట్టారు. చెట్లు పెద్దవి అయ్యే వరకు వారు కాపలా కాశారు. తీరా చెట్లను విక్రయించే సమయంలో బీట అధికారిని గిరిజన కమిటీ సభ్యులకు తెలియకుండానే జామాయిల్ చెట్లను విక్రయించారని వారు ఆరోపించారు. అటవీ భూముల్లో చెట్లను యంత్రంతో నరికేస్తున్నారు. దీంతో గిరిజన కమిటీ ప్రతినిధులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చెయ్యాలంటూ వారు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ బీట అధికారిని తమకు తెలియకుండానే జామాయిల్ చెట్లను అమ్మేశారని ఆరోపించారు. తమకు అందులో 50% వాటా రావాల్సిందని, నగదు మాకు ఇవ్వకుండా అన్యాయం చేశారని తెలిపారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చెయ్యాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు, యాకసిరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇక్కడ ఉన్నా నేను. ఆ మేడం గారికి ఏ కూడా చూసి నేను పదే పారిస్తామేమో జరిగిన ఏప్రిల్ నిమిషంలో ఈ కంకర కాడించి ఎన్ని నేను అడ్డుగా ఉండే ఇక్కడ ఏం వచ్చేసి ఆ గార్డులు చేసిన చేతులు వేతన మన కృష్ణయ్య గారు ఇక్కడ ఉన్నాడు. ఈ మన తోట దగ్గరే మన అడవి పొల పక్కన కాపాడుకుంటున్నాడు కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను చెప్పగలను. కానీ అదేమన్నా అడిగితే నీకెందుకురా అని చెప్పేసానండి. ఎదవతో అడుగుతుంది నన్ను. మేము వాళ్ళకి భయపడి నేను బాధపడుతుండను. వాళ్ళు ఏం కొలవ మనకు తెలియదు, వాళ్ళకి అమ్మేసుకుంటుంది. ఇది జరుగుతుంది సార్. అందుకని మీరైనా వచ్చేసి ఇక్కడ దయచేసి మా పేదవాళ్ళకి 33 కుటుంబాలు కాబట్టి మాకే ఇచ్చు కదా ఉప్పు పులుసు కోరుకుంటున్నాం. ఇందులో ఉన్నాను కాబట్టి మీరైనా దయచేసి ఇచ్చి నన్ను ఎన్క్వైరీ చేసుకోండి. ఒక తడవ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా చేయండి సార్ అని చెప్తాను. అది జామాయిలో 4 టన్నులు అమ్మేసింది. కట్టం కంటే 8 టన్నులే 10 టన్నులు అమ్మేసినారు కాబట్టి అదేదో ఉన్నా కానీ మా కమిటీ మమ్మల్ని చెప్పుకోవచ్చు కదా. నాదేంది మేడం అంటే నీదేందిరా అని చెప్పేసి లెక్కలో ఉంది సార్. మాకు ఇక్కడ మాది సైదాపురం మండలం లింగసముద్రం గ్రామ పంచాయతీ. ఇందు ఫారెస్ట్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాల కిందట నారా చంద్రబాబు నాయుడు ఫారెస్ట్ తరఫున మా ఎస్టీలకి ప్లాంటేషను ప్రకటించాడు. అప్పుడు మేము అందరం కష్టపడి ప్లాంటేషన్ చేసుకుంటే ఇది ఎందువల్ల చేస్తున్నారు అని అడిగితే మమ్మల్ని అంతా గ్రూప్ చేసి మమ్మల్ని సభ్యులు చేసి కమిటీ సభ్యులు చేసినారు. నేను చైర్పర్సన్, ఇందులో నన్ను చైర్పర్సన్గా పెట్టినారు. చైర్పర్సన్గా ఉన్నాను. అన్ని విషయాలు అడిగితే ఇందులో మీకు కొంత పర్సెంటేజ్ వస్తుందమ్మా, మొక్కలు కోసిన తర్వాత గవర్నమెంట్ కొంత పర్సెంటేజ్ పోతుంది అని చెప్పినారు. అదేవిధంగా మేము చేసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలని అంతకుముందు ఎంతమంది అధికారులు వచ్చినా మా గ్రామంలోకి వచ్చి మా ఎస్టీ కాలనీకి వచ్చి అందరినీ పిలిచి రచ్చ మీద గోసన పెట్టుకొని మీటింగ్ పెట్టి ఇదిగో ఇది చేయాలంటున్నాం, ఇది చేస్తాము పడతామంటే మేము మా అందరూ ఒప్పందంతో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తున్న బీట్ ఆఫీసరు మా వద్దకు రాకుండానే బీట్ ఆఫీసర్ గిరిజా మేడం గారు మా వద్దకు రాకుండానే ఆమె ఇష్టం అనుసారంగా వచ్చి ప్లాంటేషన్ తీసేదానికి మిషన్ పెట్టినారు. 2 రోజుల తర్వాత మాకు తెలిసింది. 2 రోజుల తర్వాత కూడా ఎట్ట తెలిసిందంటే మేము ఇన్ని రోజులు అడవిని కాపాడుకుంటూ ఉన్నాము. అందులో యాక్సిర్ కిస్ట్ అయిన అతను అడవిలోనే ఉండేది. అతను ఆడ ఏ పుల్ల పోయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, మేము పోయి మాట్లాడేవాళ్ళమే. మేడం కూడా చెప్తాను. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మిషన్ పెట్టి మేము అడవి కాపాడిన తర్వాత కొన్ని లక్షల సరుకు ఇందులో ఉంటే ఆమె ఏరే ఎస్సీ కాలనీలకు మాకు అతను చూస్తే మాకు భయము. అతనికే అమ్మేసి 4 లోడ్లే కదా, 4 లోడ్లు ఎత్తుకోపోయిన తర్వాత తెలిసింది. నేను వచ్చి ఆమెతో మేడం గారితో మాట్లాడి ఇది పద్ధతి కాదు మేడం, ఇంకా ఆపేయమని చెప్పినాను. సరే ఆపేస్తాను సేనయ్య అని చెప్పింది. చెప్పిన తర్వాత సరేలే ఆపేస్తుంది అనుకొని మేము ఉన్నాము. తర్వాత ఆ ప్లాట్కి ఈ పక్క జామాయిలు అప్పుడు వేసిన దాడ మంచి మాకులు అయిపోయి ఉన్నాయి. దాంట్లో కూడా పెట్టింది. మేమేం చేయనని చెప్పి ఆ జామాయిలు మొత్తం
ఇప్పటికీ దగ్గర దాపు 8 లోడ్లు కోసి ఎత్తేసింది. అతనికి అమ్ముకొని అతనితో మేము మాట్లాడలేము. లేదంటే అతను మా మీదకి కత్తులు కటారులు ఎత్తుకొస్తాడు. మాకు భయం, ఎస్టీలము, యానాదోళం కాబట్టి మేమేం పలకలేకున్నాము. ఇందుమూలంగా అయ్యగారికి తెలుపుకుంటున్నాము. మూలంగా ఇది మా పై అధికారులకు కూడా తెలిపినాము. మాకు ఏమి న్యాయం జరగలేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం చేయించాలని కోరుతున్నాము. భారత ప్రగతికి బంగారు సహకారం సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.